మెడిసినల్ ప్లాంట్స్ అయినా, ఇండోర్ వెరైటీస్ అయినా, అవుట్డోర్ వెరైటీస్ అయినా ప్రతి ఒక్క చెట్లు మనకు అవైలబుల్ గా ఉన్నాయి రాయల్ నర్సరీలో. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చి మనకు కావాల్సిన చెట్లు కొనుక్కొని మన ఇంటిని నందనవనంగా మార్చేసి రంగురంగులుగా మార్చేసుకొని ఆరోగ్యాన్ని కూడా పెంచేసుకుందాం. ఈ రోజు ఏం వెరైటీస్ వచ్చాయి? ఈ రోజు మనకి స్ట్రాబెర్రీ, ఇంకా కొన్ని ఫ్లవరింగ్ వెరైటీస్ అన్ని వచ్చినాయి. ఫ్లవరింగ్ వెరైటీస్ కూడా వచ్చాయా? అయితే ఖచ్చితంగా చూపించాల్సిందే మీరు నాకు. ఇది స్ట్రాబెర్రీ విత్ ఫ్రూట్ తో కూడా మనకి రెడీగా ఉంది. వెంటనే వచ్చి తీసేసుకొని ముందు ఫస్ట్ మనం పెంచేసుకుందాం ఇంట్లో. మనకైతే హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మనకేమొస్తుంది తెలుసు కదా, విటమిన్ సి వస్తుంది. సన్ రైజ్ గ్లోరీ అక్క. ఇది ఒకసారి ఫ్లవర్ వచ్చింది అనుకోండి, 2-3 days ఫ్లవర్ బ్లూమ్ అవుతుంది. మన టేబుల్ రోజెస్ అయితే ఈ రోజు ఇచ్చితే మధ్యాహ్నంకి అయిపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే బ్లూమ్ ఉండదు కదా, ఇది అట్లా ఉండదు. 2-3 days వస్తుంది. హ్యాంగింగ్ వెరైటీ. ఒక 3 days కంటిన్యూ అలాగే ఉంటుంది. అంటే వస్తుంది, మార్నింగ్ వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బ్లూమ్ అవుతుంది. అట్లా అందుకోసమే దీనికి సన్ రైజ్ గ్లోరీ, సన్ రైజ్ అని పెట్టారు. అందుకోసమే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా డే టైం టేస్ట్ చేసినారక్క? లేదక్క. మార్నింగ్ 9 లోపు టేస్ట్ చేస్తే ఇది పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ టైం టేస్ట్ చేస్తే ఒగరుగా అయిపోతుంది. కొంచెం పులుపు, కొంచెం ఒగరు. మార్నింగ్ టైం అసలు మన గోంగూర ఎట్లుంటది అంత పుల్లగా ఉంటుంది. అచ్చం ఇప్పుడు నాకు ఎలా ఉందంటే ఉసిరికాయ నమ్ముతున్నట్టుగా పుల్లగా, ఒగరుగా. ఇది మెడిసినల్ ప్లాంట్. అంటే దీన్ని మనం ఓన్లీ ఆకులే తినేయాలా? డైరెక్ట్ ఏం అవసరం లేదు మనకి. అంత అంటే తినలేనంత ఉండదు. అంటే ఇది మనం తినేస్తే ఇది కిడ్నీ స్టోన్స్ కరగడానికి, బ్లడ్ ప్యూరిఫైయర్ అన్నిటికీ పనిచేస్తుంది. 40 రకాల రోగాలకు పనిచేస్తుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మెడిసినల్ ప్లాంట్స్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి. అవునక్క. ఇది చాలా మంచిది. మామూలు డైలీ బేసిస్ లో తిన్నా కూడా మంచిది, చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ అదే ఏమంటారు, కిడ్నీ స్టోన్స్ కానీ స్పెషల్ గా వచ్చి తీసుకెళ్తారు అనమాట. ఓకే. ఇది దేవతా వృక్షం కదా? దేవతా వృక్షం, జమ్మి చెట్టు. ఈ వెరైటీ కూడా ఎందుకు తెప్పించారు అంటే దీన్ని కూడా మన కస్టమర్స్ అడుగుతున్నారు. అడుగుతారక్క. మనకి ఇప్పుడు సీజన్ అన్నమాట, శ్రావణ మాసంలో బాగా తీసుకుంటారు ప్లాంట్స్ అన్ని. మనకి ఎంత పడచ్చు అక్క ఇప్పుడు జమ్మి చెట్టు? ఇంచుమించు 60-70 అట్లా. ఓకే. సైజుని బట్టి చాలా తక్కువ అక్క. మీ దగ్గర నిజంగా హోల్సేల్ ప్రైజెస్ అంటే నేనేమో అనుకున్నాను, కానీ నేను కర్నూలులో ఎక్కడెక్కడో కొన్నా కూడా ఇంత తక్కువ కాస్ట్ లో అయితే ఎక్కడ దొరకలేదు. చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మీ దగ్గర. ఇంట్రెస్ట్ తో తెచ్చాయన్నమాట. ఇంకేం వెరైటీస్ వచ్చాయక్క? అక్క ఇప్పుడు సీజనల్ ప్లాంట్స్ వచ్చినాయక్క. సీజనల్ ప్లాంట్స్ అంటే మనకి ఈ సీజన్ కి వచ్చే ప్లాంట్స్ అనమాట. ఇవి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఈ ఏం ప్లాంట్స్? ఇది జినియా ఫ్లవర్స్ అక్క. జినియా. ఓకే. జినియా ఫ్లవర్స్ మనకి ఇప్పుడు ఈ సీజన్ అనమాట. దీని కరెక్ట్ సీజన్, మంచిగా ఫ్లవరింగ్ బాగుంటుంది. అంటే ఇవి బంతి పూలంలో అలా కాదు, ఇవి ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ ఫ్లవరింగ్ ఏదైనా మీకు ఎండలో ఉంటేనే ఫ్లవరింగ్ బాగా. ఇది ఎంత వరకు సీజన్ ఉంటుంది? ఇది మనకి జనవరి వరకు సీజన్ ఉంటుంది. మంచి బాగా హైట్ అవుతాయి ప్లాంట్స్. జనవరి వరకు కలర్ఫుల్ గా ఉంటుంది. మనకి ఎంట్రన్స్ లో పెట్టుకున్నా చాలా బాగా వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. చామంతులు కూడా వెరైటీస్ వచ్చినట్టున్నాయి. చామంతి కూడా వెరైటీస్ వచ్చినాక ఇదిగోండి, ఇది ఒక కలర్ వచ్చింది. ఎల్లో, ప్యూర్ ఎల్లో అడుగుతున్నారు. ప్యూర్ ఎల్లో వచ్చింది. వైట్ కూడా వచ్చింది. చూడండి, వైట్ లో చిన్న ఫ్లవర్ వచ్చింది, పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇందులో రెడ్ కలర్ వచ్చాయా? అందులో ఉంటాయి అక్క. ఇదిగోండి, ఇది డబల్ కలర్. రెడ్ కూడా ఉంటాయి విత్ అదేమంటారు బ్లూమ్ అయితే లేదు ప్రస్తుతానికి, వస్తుంది. నాకు తెలిసి ఒక 2-3 days లో బ్లూమ్ అయిపోతాయి ఇవన్నీ కూడా. ఈ వెరైటీ ఏంటంటే గడ్డి జాతి లాగా ఉంది, కానీ మళ్ళీ పూలు కాస్తున్నాయి. ఇది హ్యాంగింగ్ వెరైటీ అక్క. హ్యాంగింగ్ ప్లాంట్ ఇది ఒక వెరైటీ. ఓకే. అంటే ఇలా మనకు ఇలా బుషీగా కిందికి ఫాల్ అవుతాయి అన్నమాట. ఓకే. ఇది చూడండి, కలర్ఫుల్ గా వస్తాయి. అసలు బ్లూమ్ అయితే చాలా బాగుంటాయి అనుకుంటాను. బాగుంటాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఏం వెరైటీస్ వచ్చాయంట? ఇందులో ఫ్లవర్స్ ఇదిగోండి, ఎంత బంచెస్ గా ఉన్నాయి చూడండి. అసలు
ఇవి బ్లూమ్ అయినప్పుడు అసలు ఈ గ్రీనరీ విత్ రెడ్ ఫ్లవర్స్ కి మనం డెకరేషన్ లో వాడతారు చూడండి, అలా ఉంటుంది. మనకి ఇంటి ఎంట్రన్స్ లో ఇవి వేసుకున్నామంటే ఒక తోరణాలు లాగా ఎంత అందంగా ఉంటాయో. ఇవి రెండు కలిపి పెట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటుందో. చాలా న్యాచురల్ గా ఉంటాయి అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్లవర్ ఇలా వస్తుంది, బెల్ లాగా ఉన్నాయి. అచ్చం బెల్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది చూడండి, చాలా బాగున్నాయి. ఈ రోజెస్ ఏంటక్క చాలా అట్రాక్టివ్ గా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇవి వెల్వెట్ రోజ్ అక్క, చిన్న రోజెస్ లోనే మనకి షైనింగ్ వస్తాయి అనమాట. అది కూడా చూడండి, అది క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది పెటల్స్ వెల్వెట్ క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అచ్చం పెటల్స్ కూడా అలాగే అనిపిస్తున్నాయి. కలర్ కూడా చాలా బాగుంది, డార్క్ కలర్ చాలా అందంగా అనిపిస్తుంది. బ్లడ్ రెడ్ కలర్, బ్లడ్ రెడ్ ఫుల్. పెటల్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగా అనిపిస్తుంది. గరుడవర్ధనం స్మెల్ మాత్రం వాడిపోయినా కూడా ఇంకా స్మెల్ చాలా బాగుంది. ఇది గరుడవర్ధనం పూలు అయితే కొంచెం బ్లూమింగ్ పోయింది, వెండిపోయింది, అయినా కూడా చాలా స్మెల్ వస్తుంది. గంధం వాసన, గంధం ఎంత ఇదిగా ఉంటుందో అంత బాగా అనిపిస్తుంది. మైల్డ్ స్మెల్ చాలా బాగుంది. గరుడవర్ధనం ఇది వన్ ఆఫ్ వెరైటీ అనమాట. టైగర్ రోజ్ ఇట్లా చారలు వచ్చి వస్తుంది. చిట్టి గులాబీలో రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇందులో పెద్ద ఫ్లవర్స్ వచ్చేవి, మిక్సింగ్ కలర్ లో బాగా వచ్చింది. అంటే టైగర్ ఎలా ఉంటుంది చారలు చారలుగా, అట్లా ఇలా ఉందన్నమాట. ఫ్లవర్ చారలు చారలుగా ఉందన్నమాట. చాలా బాగుంది ఈ వెరైటీ. ఇది ఒక వెరైటీ, పర్పుల్ వెరైటీ అన్నమాట. పర్పుల్ ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఫ్లవర్. ఇది పర్పుల్ రోజ్, న్యూ వెరైటీ. ఇది ఇప్పుడు ఇది ఫస్ట్ టైం రావడం అనమాట. ఈ పర్పుల్ కలర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవాళ. ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను పర్పుల్ చూడలేదు. గ్రీన్ రోజ్ కూడా చూసాం కానీ పర్పుల్ రోజ్ ఫస్ట్ టైం చూద్దాం. పర్పుల్ బ్లాక్ కూడా వస్తుంది మన దగ్గర, ప్రస్తుతానికి లేదు కానీ బ్లాక్ కూడా వస్తుంది. బ్లాక్ కూడా వస్తుందా? ఇంకా ఏం వెరైటీస్ వచ్చాయక? ఇంకా అటు సైడ్ ఉన్నాయక. సేమ్ నా శారీకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది ఇది. పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ లో సేమ్ నా శారీకి అచ్చంగా మ్యాచింగ్ అవుతుంది. ఇదిగోండి అది గంధం కలర్ కదా, గంధం కలర్ చాలా బాగున్నది. గంధం కలర్ రోజు. ఇది మన సపోటా కలర్ అంటారు. సపోటా లోపల సపోటా పండు ఓపెన్ చేస్తే లోపల అలా ఉంటుంది. ఈ కలర్ చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ. ఇది వచ్చేసి రోజు బయట బ్యాక్ సైడ్ ఒక కలర్ ఉంటుంది, ఫ్రంట్ లో ఒక కలర్ ఉంటుంది అనమాట. డబల్ కలర్. ఇది పింక్. ఇవంటే నార్మల్ కలర్స్. ఇప్పుడు ఇందాక చూపించినవన్నీ కొంచెం వెరైటీ కలర్స్ అనమాట. అడినియం కదా? అడినియం అక్క. అడినియం లో డబల్ పెటల్, డబల్ కలర్స్. పర్పుల్ అండ్ క్రీమ్ కాంబినేషన్ కదా? క్రీమ్ కాంబినేషన్. ఇది పింక్ కాంబినేషన్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్. పింక్ అండ్ లైట్ వైట్. ఇది వచ్చేసి ప్యూర్ వైట్. ఇది వచ్చేసి మెరూన్ రెడ్. ఇది వచ్చేసి మళ్ళీ ఇది ఒక వెరైటీ డార్క్ పింక్ కలర్. ఇది వచ్చేసి ఎల్లో. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా ఫ్లవర్ బ్లూమ్ అవ్వలేదు, ఇంకా కలర్స్ ఉన్నాయండి. ఇంకా కలర్స్ ఉన్నాయా? కానీ ఇప్పటి వరకు నేను చాలా ఎక్కువ అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా నర్సరీలో ఇన్ని వెరైటీస్ దొరకవు, ఇన్ని కలర్స్ కూడా దొరకవు. మనకి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. రోజా మొక్కలు కూడా చాలా వచ్చినట్టున్నాయి ఇక్కడ. రోజా ఫ్లవర్స్, బటర్ రోజు, పింక్, ఎల్లో, వైట్, రెడ్. బటర్ రోజెస్ లో ఎల్లో కదా? ఎల్లో ఫస్ట్ టైం రావడం నా దగ్గర. నేను కూడా ఫస్ట్ టైం చూడాను. మా జనరల్ గా అయితే వైట్, పింక్, రెడ్ ఎక్కువ వస్తాయి. ఈసారి ఎల్లో వచ్చింది. అక్కడ లైట్ పింక్ కూడా ఉందక్క, చాలా లైట్ పింక్. ఇది మిల్క్ పింక్ లో ఉంది కదా? మిల్క్ అంటే బేబీ పింక్. అదే మిల్క్ పింక్.
అంటే ఎక్కువ వచ్చేస్తాయి ఫ్లవర్స్. వైట్ క్రీమ్ అంటారా? వైట్ ఇక్కడే ఉంది కదా, వైట్ ఇక్కడే ఉంది, చాలా బాగుంది. వైట్ పెద్దగా వచ్చింది, బ్లూమ్ బటర్ రోజ్ అయినా కూడా చాలా పెద్దగా వచ్చింది, చాలా బాగుంది. ఈ ఆరెంజ్ లో కూడా మనకు బటర్ రోజ్ ఉందా అక్క? ఇక్కడ ఉందక్క, అది చిట్టి రోజాలు. ఇది అంటే బటర్ రోజ్ అయినా చిట్టి రోజా? ఇవి చాలా బాగున్నాయి. ఆరెంజ్ లో బటర్ రోజ్ లాగే ఉన్నాయి, కానీ ఇవి చిట్టి రోజాలు. అసలు చిన్న చిన్న చూడండి ఎంత బాగా బ్లూమింగ్ వచ్చాయంటే, హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ కూడా. మనం ఇంటికి తీసుకెళ్లి వేసుకున్నా కూడా చాలా బాగుంది. ఇది ఏంటి, ఇది కాశ్మీరీ రోజెస్? ఇది కాశ్మీర్ రోజెస్. ఇది చూడండి, ముళ్ళు ఉండదు చెట్టు. ఈ చెట్టు వెరైటీ ఏంటంటే ముళ్ళు ఉండదు. అన్ని రోజెస్ కి చెట్ల ఖచ్చితంగా ముళ్ళు ఉంటాయి కదా, కానీ ఈ రోజెస్ కి మాత్రం ముళ్ళు ఉండవు. ఎప్పుడు ఎవర్ గ్రీన్ పూలు పూస్తూనే ఉంటాయి, ఎప్పుడు పూలు పూస్తూనే, ఏ సీజన్ లో అయినా పూస్తూనే ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ వెరైటీ. ఇంటికి డెకరేటివ్ గా అయితే చాలా బాగా అనిపిస్తుంది. మనం ఇంట్లో నిత్యం పూజ చేసుకునే వాళ్ళకైతే పూలు కొనాల్సిన అవసరమే లేదు, ప్రతిరోజు పూలు పూస్తూనే ఉంటాయి కాబట్టి పూజకి రోజు అవసరం పడుతుంది. అవునక్క, చాలా బాగున్నాయి అసలు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అసలు. చూడండి వ్యూవర్స్, అసలు ఫ్లవర్ లోటస్ లాగే నిజంగా చూడటానికి పెద్ద పెద్ద పెటల్స్ తో ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్ గా.